హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మలేషియా జార్జ్ టౌన్. గొంతు మొత్తం దొబ్బేసింది ఒక్కరోజుకే. నిన్న అత్తి నాయాలని కూలింగ్ వాటర్ బాగా కూలింగ్ ఉంది అంటే తాగేసిన. మనకేమవుతుందిలే, అది కూడా ఎండాకాలం కదా అన్నట్లయితే తాగేసినాం. రాత్రి అంతా జలుబు దగ్గు. ఇప్పుడు కొంచెం తగ్గింది జలుబు దగ్గు, గొంతు అయితే దొబ్బింది. సో ఇప్పుడు మీకు ఈ మలేషియా పీనంగ్ స్టేట్లో జార్జ్ టౌన్లో నేనున్న హాస్టల్ని అయితే చూపిస్తాను మీకు. ఈ హాస్టల్ ఎలా ఉంటుంది, నా బెడ్ ఎలా ఉంటుంది, నాకు ప్రైస్ ఎంత పడింది, అండ్ హాస్టల్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చినారు, ఇవి మొత్తం మీకు చూపిస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే ఒక 2-3 వీడియోలు చూడండి. ఆల్రెడీ నేను మలేషియా నిన్న వచ్చిన రోజు ఏమేం చేశానో ఒక వీడియో అయితే పెట్టున్నా, అది కూడా కింద ఉంటాయి. ఇంకేస్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా హాస్టల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ చిన్న సందు ఉంటుంది అంతే హాస్టల్ దగ్గర రావడానికి. అక్కడ బ్రౌన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట మా హాస్టల్. సో ఇదే మాది. అండ్ ఇక్కడ రిసెప్షనిస్ట్ అట్లా ఎవరు ఉండరు, మొత్తం ఆన్లైన్లోనే చెక్ ఇన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి కామన్ ఏరియా, అంటే మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ ఏదైనా బుక్స్ చదువుకోవడానికి అట్లాగా. సో ఇక్కడ మనకి వాటరు అండ్ ఫ్రిడ్జ్ ఉంటుంది, దీని కేసు మనం ఏమైనా డ్రింక్స్ తెచ్చుకొని పెట్టుకోవడానికి. అలాగే అక్కడ మైక్రోవేవ్ ఓవెన్ అండ్ బ్రెడ్లు అవి చేసుకుంటారు కదా, అది కొన్ని కప్పులు ప్లేట్లు. అలాగే టీ పౌడర్, ఓకే మనం టీ కాఫీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇది మన ఇంట్రెస్ట్. సో ఇదంతా కామన్ ఏరియా, కింద ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇక్కడ చెప్పులు పెట్టేసేయాలి, పైకి వేసుకెళ్ళకూడదు. అండ్ ఇప్పుడు మా రూమ్ వచ్చేసి పైన. అండ్ స్టెప్స్ కూడా ఐరన్తో అటాచ్ చేసినవి ఇట్లా ఉంటాయి చక్కగా. సో ఇవన్నీ రూమ్స్ అన్నమాట. 3, 4, 5, 6 మొత్తం 6 ఉన్నాయి. ఇంకోటి 2 అటుపక్క ఉన్నాయి. దాంట్లో నేను స్టే చేసింది మీకు అది లాస్ట్లో చూపిస్తా. ఫస్ట్ వాష్రూమ్స్ అవి చూపిస్తా ఎలా ఉంటాయో. సో అందరికీ కామన్ వాష్రూమ్సే, సపరేట్ అంటే ఏముండవు. ఇది ఓన్లీ ఫర్ బాతింగ్, హాట్ వాటర్ వస్తాయి. అండ్ ఇక్కడ ఫేస్ వాష్ అది జెల్స్ అయితే వాళ్ళే ఇచ్చినారు. సో ఇంక ఇది వచ్చేసి నార్మల్ టాయిలెట్స్, సేమ్ హాట్ వాటర్ అయితే వస్తుంది. అదే 2 బాత్రూమ్స్, ఒకటి స్నానానికి సపరేట్, మొత్తం 3 ఉంటాయి స్నానాలు చేయాలంటే. ఇంకా మీకు మా బెడ్రూమ్ చూపిస్తా. లోపల నేనేం మాట్లాడను, ఎందుకంటే డిస్టర్బెన్సెస్ చేయకూడదు లోపల. అండ్ ఇంకోటి ఆన్లైన్ చెక్ అని చెప్పినా కదా, రిసెప్షనిస్ట్ ఎవరు ఉండరు, మరి ఎట్లాగ మనం రూమ్ ఎవరు అలకేట్ చేస్తారు అని మొత్తం వాట్సాప్లోనే. మనం ఇక్కడికి వచ్చినాక వీళ్ళకి వాట్సాప్లో వచ్చారని మెసేజ్ చేసి మన పాస్పోర్ట్ అడుగుతారు. ఆ పాస్పోర్ట్ వాళ్ళకి పంపిస్తే మొత్తం మన రూమ్ నెంబర్ ఎంత, లాకర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రూమ్ లోపలికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ పాస్వర్డ్ నొక్కాలి, అప్పుడే నా డోర్ ఓపెన్ అవుతుంది. సో మొత్తం వెబ్ చెక్కింగ్ అనమాట. సేమ్ అలాగే లాకర్ ఇస్తారు, లాకర్ కూడా అట్లాగే డిజిటల్ లాక్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. సో టోటల్గా ఈ రూమ్లో మొత్తం 8 బెడ్స్ అయితే ఉంటాయి. అంటే 4 కాట్స్ కింద పైన కలిపి, అలాగే 8 లాకర్స్ ఇస్తారు. ఇండివిజువల్గా లాకర్ అయితే ఉంటుంది. ఇదండి పైన చూడడానికి ఎలా ఉన్నాయంటే ఏదో జైల్లో బెడ్లు మాదిరిగా ఉంటాయి. నాది వచ్చేసి పైన అనమాట. అండ్ కింద వచ్చేసి అమ్మాయిలు, ఫారెన్ అమ్మాయిలు అంటే యుఎస్ అమ్మాయిలు అనమాట. ఈ కింద 2 బెడ్లలో మనం పైన. అండ్ ఇది మన లాకరు. సో దీనికి కూడా డిజిటల్ లాక్ అయితే ఉంటుంది. సో మన పాస్పోర్ట్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా, కెమెరా ఇలాంటివన్నీ నేను లాకర్లో పెట్టుకొని లాక్ చేసేసుకుంటాను. మిగిలిన బ్యాగ్స్ అవన్నీ ట్రాలీలు అయితే కింద పెట్టేయాలి, చిన్న బ్యాగ్ అయితే లోపల తీసుకురావచ్చు. ఇంకా ఇవి కాకుండా మనకి సపరేట్గా బాతింగ్ టవల్ అయితే ఇస్తారు ఫ్రీగానే. ప్లస్ బాత్రూంలో మనకి షాంపూ ఉంటుంది, సోప్ జెల్ ఉంటుంది. సో బయట కంట్రీస్లో అంటే థాయిలాండ్, మలేషియాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు సోప్ మనలాగా యూజ్ చేయరు, మొత్తం జెల్సే.
సో ఇంకా మనకి ఈ రూమ్ లోపలే ఈ హ్యాంగర్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ ఈ రూమ్లో 6 మెంబర్స్ అయితే ఉన్నాం. ఇది వచ్చేసి కో లివింగ్ హాస్టల్ అనమాట. బాయ్స్ గర్ల్స్ ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు. అలాగే ఒక బెడ్ లైట్ అయితే ఉంటుంది, 1 ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. సో మలేషియా, థాయిలాండ్లో ఛార్జింగ్ సాకెట్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట, ఇండియాలో లాగా కాదు. వాటికంటూ సపరేట్ అడాప్టర్స్ అయితే తీసుకోవాలి. సో ఇవి మనకి 7-Eleven అనే షాప్లో అయితే దొరుకుతాయి. అండ్ ఈ లైట్ ప్రతి బెడ్కి సపరేట్గా ఉంటుంది, ఎవరు కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ హాస్టల్ వచ్చేసి ఏసీ, లోపల మనకి 2 పెద్ద ఏసీలు అయితే ఉంటాయి. మోస్ట్లీ అన్ని హాస్టల్స్ ఏసీతోనే వస్తాయి. అండ్ మీకు ప్రైస్ చెప్పలేదు కదా, 43 మలేషియన్ రింగెట్స్ అంటే ఇండియన్ కరెన్సీలో అటుగా 1000 రూపీస్ అనుకోండి ఈ హాస్టల్ నాకు ఒక రోజుకి. సో గైస్ చూసారు కదా మా హాస్టల్ ఎలా ఉందో. సో హాస్టల్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. అంటే మనం సోలో ట్రావెలింగ్ కదా, తప్పదు. ఇంకా హోటల్స్ అంటే డబ్బులు ఖర్చు ఎక్కువైపోతాయి, హాస్టల్సే కొద్దిగా బడ్జెట్లో అయితే వస్తాయి. వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ మలేషియా సంబంధించి కొన్ని వీడియోస్ పెట్టున్నా, మీకు కానీ టైం ఉంటే అవి కూడా వెళ్ళి చూసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఉంటా గైస్, బాయ్.